సో ఆఫ్టర్ ట్రంప్ గెలిచిన తర్వాత ఎన్నో మనం వింటున్నాం ఆయన చేస్తున్న వాగ్దానాలు కానీ ఏదైనా కానీ. సో దానికి మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఏం చెప్పాడంటే, రిపబ్లికన్ గవర్నమెంట్ గెలిచిన తర్వాత ఈ 10 లక్షల మంది ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అమెరికా నుంచి తరిమేస్తాము అని చెప్పారు. మామూలు మాట కాదు. అమెరికన్ చరిత్రలో ఎప్పుడు కూడా అంత దారుణమైన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ రాలేదు. వాళ్ళు రావటం వల్ల ఏమైంది, క్రైమ్ పెరిగిపోయింది. వాళ్ళు రావడం వల్ల గన్ కల్చర్ పెరిగిపోయింది, షూటింగ్స్ ఎక్కువ అవుతున్నాయి, పిల్లలకు భద్రత లేదు, ఇళ్ళల్లో రాబరీస్ ఎక్కువైపోతున్నాయి, డ్రగ్స్ ఎక్కువైపోతున్నాయి, ఇట్లా ప్రాస్టిట్యూషన్ ఎక్కువైపోతుంది. ఇట్లా చాలా రకరకాలుగా డిఫరెంట్ గా అన్ని అమెరికాలో చాలా డిఫరెంట్ గా అయిపోయింది. ఆ లీగల్ ఇమిగ్రెంట్స్ సిటిజన్స్ వాళ్ళు అందరూ ఏమనుకున్నారంటే డెమోక్రటిక్ గవర్నమెంట్ ట్రంప్ వస్తేనే ఇది న్యాయం జరుగుతుందని. ట్రంప్ గెలిచాడు. ఖచ్చితంగా ఎప్పుడు కూడా రిపబ్లికన్ గవర్నమెంట్ లీగల్ ఇమిగ్రెంట్స్ కి పెద్దపీట వేస్తారు. ఇఫ్ యూ లుక్ ఎట్ ఫస్ట్ టర్మ్ ఆఫ్ ట్రంప్, ఆయన వచ్చిన తర్వాత ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్, ఇలా లీగల్ ఇమిగ్రేషన్, వలసదారులు వచ్చే వాళ్ళందరినీ ఆపేశారు. ఆపేసినప్పుడు ఏమైందంటే అక్కడ దాదాపు 350K గ్రీన్ కార్డ్స్ మిగిలినాయి. ఆ 350K గ్రీన్ కార్డ్స్ అన్ని కూడా ఈ లీగల్ ఇమిగ్రేషన్ లో ఎవరైతే H1B వీసాలు ఉన్నారో ఆ H1B వీసాలకు ట్రాన్స్ఫర్ చేశారు. ఆ H1B వీసాలు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఇండియన్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2015 వరకు, అంటే 2015 జనవరి వరకు ఎవరెవరికైతే H1B క్యూలో ఉన్నారో వాళ్ళందరికీ గ్రీన్ కార్డులు వచ్చాయి. ట్రంప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సెకండ్ టర్మ్ ట్రంప్ లో కూడా ఇప్పుడు వచ్చిన తర్వాత ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్ ఆపేస్తాడు. ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని తీసి పక్కకు పడేస్తాడు. అక్కడ మళ్ళీ కొన్ని గ్రీన్ కార్డులు మిగులుతాయి. ఆ గ్రీన్ కార్డులను తీసుకొచ్చి ఇక్కడ లీగల్ ఇమిగ్రెంట్స్ కి ఇస్తాడు. ఈ లీగల్ ఇమిగ్రెంట్స్ కి ఇవ్వడం వల్ల H1B మీద ఎవరైతే గ్రీన్ కార్డ్ ఫైల్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా 2017, 2018 వరకు గ్రీన్ కార్డులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో తద్వారా లీగల్ ఇమిగ్రెంట్స్ కి న్యాయం జరిగే అవకాశం అయితే పటిష్టంగా ఉంది. సో ఇవన్నీ కూడా ట్రంప్ గవర్నమెంట్ లో మంచి జరుగుతుంది అనే అవకాశాలు, అనే ఆశలు అయితే ఖచ్చితంగా అమెరికన్ సిటిజన్స్ తో పాటు లీగల్ ఇమిగ్రెంట్స్ కూడా ఉన్నాయమ్మా.